గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు గుడ్ ఫ్రైడే, క్రీస్తు మృతి చెందిండు, మళ్ళీ ఈస్టర్ లేచాడు. కాబట్టి ఆత్మీయంగా మీ జీవితంలో క్రీస్తు లేవాలి. ఎందుకంటే డే బై డే క్రీస్తులో మీరు ఎదగాలి. ఎలా ఎదగాలి? మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? ఎవరైనా క్రీస్తును నూతన సృష్టి. కాబట్టి మనం న్యూ క్రియేషన్ అంటే ఇతరుల కంటే, మీ పక్కింటి వాళ్ళ కంటే, మీ ఇంటి ముందటి వాళ్ళ కంటే, మీరు పని చేసే స్థలంలో క్రీస్తు లేవాలి. అంటే క్రీస్తు కనబడాలి. మీ సత్క్రియలు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు యేసయ్య, పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు మీ సత్క్రియలు కనబడాలి. కాబట్టి మనం చేసే సత్క్రియ, మంచి క్రియ ఎలా ఉండాలి? ఇతరులకు మేలు కొలుపుగా ఉండాలి. హెల్పింగ్ నేచర్, ఇతరులకు సహాయం చేసేటట్లు ఉండాలి. చాలామంది కఠిన హృదయం, రాతి లాంటి హృదయం ఉంటుంది. ఎందుకంటే శత్రుఘ్న అభిజ్ఞ మోసకున్నారు కదా, నెబుకద్నెజరు రాజు మాట, వాళ్ళు ముగ్గురు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. కాబట్టి మనం మాట్లాడే మాటలలో, చూపులలో, తలంపులలో, మళ్ళీ మన హృదయాన్ని కూడా క్రీస్తుకి ఇవ్వాలి. మనం చేసే పనులలో కూడా వేరుగా ఉండాలి. శత్రుఘ్న అభిజ్ఞ మోసకి ఏ విధంగా వేరుగా ఉన్నారో ఇతరులకు వేరుగా ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాం. కాబట్టి మనకు మెండైన దీవెనలు కావాలంటే ఏం చేయాలి? మన ఇతరులకు హెల్పింగ్ చేయాలి. క్రీస్తుని చూడండి, క్రీస్తు పట్టుబడ్డాక 3 రోజుల దాకా నీళ్ళేవు, అన్నం లేవు. మరి క్రీస్తుని ఏం చేస్తారు? కొరడ దెబ్బలు కొట్టి కల్వరి కొండపైకి సిలువను మోచుకుంటూ వెళ్ళాలి. అసలు 3 రోజులు నీళ్ళే కాండ లేకుండా ఒక 1/2 కిలోమీటర్కు నడవలేము. కానీ కింది నుంచి కొండపైకి ఆ సిలువ మోయాలి. సిలువ మోస్తుంటుండగా క్రీస్తుని కూడా ఉమ్మివేస్తారు కొరడ దెబ్బలు, అవి భరించాలి. నాగటి సార్లు ఏ విధంగా భూమిని దున్నితే ట్రాక్టర్తో యేసయ్య వీపుకు ఆ విధంగా దున్నబడ్డాయి. అయినా వాళ్ళని దీవించిండు కానీ శపించలేదు. మరి మోషే ఏం చేసిండు? ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తులో ఫరో ఎదుట అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి వాళ్ళకు మన్నాను కురిపించి అనేక రకాల అద్భుతాలు, సూచక్రియలు చేసి ధర్మశాస్త్రం రాసి ఉపవాసం నుండి 40 రాత్రులు 40 పగలు నీళ్ళు లేక, అన్నం లేక, ఏ ప్రవక్త ఉన్నాడా? మోషే ఉన్నాడు. తర్వాత క్రీస్తు ఉన్నాడు. కానీ మోషే అన్నీ వేసి చివరికి దూషించి కానాను చేరుకోలేకపోయాడు. కానీ క్రీస్తు ఇతరులను దూషించక దేవుడయ్యాడు. ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి, ఎంతమంది ఆరాధిస్తారు క్రీస్తును? దాదాపు 400 కోట్ల పైన క్రీస్తును ఆరాధిస్తున్నారు. కాబట్టి మీరు చేసే పని స్థలంలో కూడా ఇతరులకు హెల్పింగ్ చేయండి. నా ఆత్మీయ జీవితంలో నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఇతరులకు హెల్ప్ చేస్తా. దేవుడు ఏదో ఒక చోట నాకు ఆ ఉపకారానికి దేవుడు ఇంకొక ఉపకారం చేస్తాడు. ఉపవాసం ఉన్నా కానీ ఇతరులకు ఏమన్నా బరువులు లావట్టడం కానీ, ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వస్తువులు చేసినప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు కూడా ఎక్కువ ఫలించండి, ఇతరులకు సహాయం చేయండి, ముందుకెళ్ళండి. ఇప్పుడు మీకు ఇవ్వబడిన అణచి కుదిరి దిగజారులాట్లు లూకాసు వార్త 6:38. ఆ ప్రకారం మీరు ఇతరులకు మీ సహాయాన్ని ఇవ్వండి. ఓకే, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరి పరిశుద్ధ గ్రంథం చదువుట విషయంలో, పాటలు పాడుకుంటే విషయంలో, అన్నిట్లలో క్రీస్తు కనబడాలి. ఎందుకంటే మీకున్న వర్కింగ్ అవర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం 8 అవర్స్ వర్క్, రిమైనింగ్ అవర్స్ కాలకృత్యాలు, చిల్డ్రన్స్ కేటాయించడం, ఎక్కువ ఆధ్యాత్మికంగా కేటాయించండి. ఎందుకంటే ఆధ్యాత్మిక బుక్స్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇతరులకు సువార్త చెప్పడం, కానీ ఎక్కువ ప్రేయర్లు ఉండాలి. ఎందుకంటే మోషే కూడా ప్రార్థనలు ఉండే ధర్మశాస్త్రం రాసిండు. ప్రార్థన లేక ఏం చేయలేం, పతనమైపోతాం. ప్రార్థన తక్కువ ఉంటే అపోస్తలుడైన పౌలు చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయంలో, నేను మనస్సుతో ప్రార్థించను, ఆత్మతో ప్రార్థన చేయను అని అంటాడు. మీరు ప్రయాణంలో, బస్సులో ప్రయాణించినా, ఆటోలో ప్రయాణించినా, బండి మీద ప్రయాణం చేసినా భాషలు మాట్లాడుకోండి, దేవుని స్తుతించండి, మనస్సు చేత స్తుతించండి, దీవించండి. మీ స్నేహితుడు హాస్పిటల్ ఉన్నాడా, ఒక అప్పుల సమస్యలు ఉన్నాడా,
అనారోగ్య సమస్య ఉన్నడా, కుటుంబ సమస్యల, వాళ్ళని దీవించండి. దేవుడు కూడా ఆత్మచేత కూడా ప్రార్థన వింటాడు. మరి క్రీస్తుకు అలెగ్జాండర్కు తేడా ఏంటిది? అలెగ్జాండర్ కీడు చేత జయించాడు, కానీ క్రీస్తు ప్రేమ చేత జయించాడు. క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? అంతియోకులో క్రైస్తవులు అనబడిరి. మీరున్న ప్రాంతంకు క్రీస్తు సువార్త వచ్చిందంటే వాళ్ళు ప్రేమ చేతనే, ప్రార్థన చేతనే, ఉపవాసం చేతనే, మోకాలాని ప్రార్థన చేతనే, రాత్రింబగళ్ళు ప్రార్థన చేతనే. కాబట్టి మీరు కూడా మీ బంధువులకు సువార్త అందాలన్నా, మీ స్నేహితులకు సువార్త అందాలన్నా, మీ సత్క్రియలు వినే వాళ్ళు వస్తారు. నేను ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించిన నన్ను హేళన చేసిర్రు. వాళ్ళే క్రీస్తు మంచి దేవుడు, అతనిలో క్రీస్తు కనబడుతున్నాడని నా మహిమను చూసి ఇప్పుడు నా స్టేటస్ చూస్తారు. నా దగ్గర నుంచి క్యాలెండర్స్, కరపత్రాలు తీసుకొని చదువుతారు. మోషే ధర్మశాస్త్రం ఏమడి? మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ధర్మశాస్త్రం రాసిండు. ఆ ధర్మశాస్త్రము మన చేతుకు 5 ఏళ్ళు ఏ విధంగా ఉన్నాయో, ఒక చెట్టు కాండంకు కొమ్మలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా బైబిల్, భగవద్గీత, ఖురాన్, తోరా, ఉపనిషత్తులు, రకరకాల మతస్థులకు రకరకాల మత గ్రంథాలు. కాబట్టి మన మోషే లాంటి ఓపికను కలిగి ఉండాలి. చెరుకు రసం ఎట్లా వెళ్తుంది? 2 చక్రాలు మధ్యలో చెరుకు గనే ఉంటేనే ఆ రసం వెళ్తుంది. అలాంటి శ్రమలు మోషకు, దేవునితోటి, ఇశ్రాయేల్ జనాంగంతో అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా మోషే ధర్మశాస్త్రం రాసాడు, మన్నాను కురిపించిండు, చేసిండు. కాబట్టి మీరు కూడా ఫలించండి, ముందుకెళ్ళండి. మీరు పనిచేసే స్థలంలో మోషే కనిపించాలి. మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు, పుట్టబోడు, కింద వర్కర్స్ తోటి, పైన పై అధికారులతోటి స్ట్రెస్ ఉంటుంది. అయినా కానీ దీవించాలి, శపించద్దు. ఎక్కువ ప్రార్థనలు ఉండాలి, మళ్ళీ దీవించాలి. నా ఆత్మీయ జీవితంలో నాకు వేసిన గ్లాసు నీళ్ళు ఇచ్చినా వాళ్ళని దీవిస్తా. మనం ఎక్కడ పని చేసినా వచ్చినాక వెంటనే యజమాని కోసం, అక్కడ ఎవరు నీళ్ళు ఇచ్చినా నీళ్ళ కోసం, మజ్జిగ ఇచ్చిన మజ్జిగ క్షేమం కోసం, ఏది ఇచ్చినా కానీ, హోటల్లో భోజనం చేసిన వాళ్ళ హాల్ రెంట్, ఎలక్ట్రిక్ ఛార్జ్, వాళ్ళ భోజనం, పప్పులు ఉప్పులు, నేను ఫంక్షన్కైనా వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తేనే మనకు దీవెనలు. ఫంక్షన్ల యజమాని, అక్కడ మ్యారేజ్ చేస్తున్న బ్రాహ్మణ్స్ అయ్యగారు, వాళ్ళు కూడా మోషే అహరోను యాజకత్వం, మోషకు తోడుగా ఉన్నాడు కదా, మోషకు రైట్ హ్యాండ్ అహరోను. వాళ్ళు ఎంత యాజకత్వం, ఉపవాసం ఉంటారు, స్ట్రెస్ ఉంటారు, గొంతంత నయంగా శ్లోకాలు చదవడం, ప్రయాణాలు, మళ్ళీ వాళ్ళు కట్టే బస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, ఉదయం వాళ్ళు వాడే పాల ప్యాకెట్, చక్కెర, చాపత్త, ప్రతి ఒక్క బిల్లులు. మీ పక్కింటి వ్యక్తి కిరాణా షాప్కి వెళ్ళి ఒక నెలలో 4-5 వేలు తీసుకున్నాడు అనుకోండి సరుకులు, అందులో ఎంతో కొంత గవర్నమెంట్కి వెళ్తుంది, అది మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. దీవించండి, ఫలించండి. ప్రైజ్ ది లార్డ్.